నాకు ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలుసా నీకు? నా భర్త చనిపోయాడన్న విషయం తెలుసా నీకు? నేను చెప్పేది నిజం తాతయ్య. ఛీ, నోర్మోయ్. నిజం అంట నిజం. సిగ్గుండాలి అనడానికి. మనిషివేనా నువ్వు? నోరు తెరిస్తే అబద్ధాలేనా? లేదమ్మా, కృష్ణ నాతో ఆ విషయం చెప్పేలోపే నేను కళ్యాణిని ప్రేమిస్తున్నట్టు చెప్పాను. అక్కడే పొరపాటు జరిగిందమ్మా. తను ప్రేమలో ఓడిపోవటానికి కారణం కళ్యాణే అని కృష్ణ కళ్యాణి మీద ద్వేషం పెంచుకుంది. కృష్ణ కళ్యాణి మీద ద్వేషం పెంచుకోవడం ఏంట్రా? అవునమ్మా, కృష్ణ అచ్యుతాపురం వెళ్ళటానికి కారణం తన వాళ్లతో కలిసి ఉండాలనుకోవటం కోసం అని మనం అనుకున్నాం. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? నేను కళ్యాణిని ప్రేమిస్తున్నానన్న విషయం తనతో చెప్పినందుకు. కళ్యాణి వల్లే నేను తనకి దక్కట్లేదని, ఇప్పుడు తన ఫ్యామిలీని కూడా తనకు దక్కనివ్వదని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంది. అందుకే అందరి దృష్టిలో కళ్యాణిని చెడ్డదానిలా మార్చాలని చూస్తోంది. దీనంతటికి కారణం నేనేనమ్మా. నేను కళ్యాణిని ప్రేమిస్తున్నానన్న విషయం బయట పెట్టకపోయి ఉంటే ఈ ప్రాబ్లమే క్రియేట్ అయ్యేది కాదు. అన్ని సవ్యంగా జరిగిపోయేవి. కృష్ణ నన్ను ప్రేమిస్తున్నట్టు తెలియక నేను తనతో నా ప్రేమ గురించి చెప్పాను. నువ్వు ముందే నాకు చెప్పుండాల్సిందమ్మా. ఇలా జరుగుతుందని నాకేం తెలుసురా? కృష్ణ నిన్ను ప్రేమిస్తోందని నాకెప్పుడో తెలుసు. కానీ తన హెల్త్ కండిషన్ గురించి ఆలోచించి తను నీతో ఆ విషయం చెప్పలేకపోయింది. అందుకే నేను కూడా కాస్త వెనకాడాను. తనకి కంప్లీట్గా క్యూర్ అయిందని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా నీతో విషయం చెప్పేమని పంపించాను. కానీ నువ్వు కళ్యాణిని ప్రేమిస్తున్నట్టు నాకు తెలియదు కదరా. నేను కూడా నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావనే అనుకున్నాను. క్లోజ్గా ఉన్నంత మాత్రాన ఇష్టపడుతున్నట్టేనా? నేను కృష్ణతో ఎంత క్లోజ్గా ఉన్నానో కళ్యాణితో కూడా అంతే క్లోజ్గా ఉన్నాను. ఒరే, అక్కడే నేను కన్ఫ్యూజ్ అయ్యానురా. కానీ నువ్వెక్కువ టైం కృష్ణతోనే గడిపేవాడివి కాబట్టి నాకలా అనిపించింది. కృష్ణ మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. దాన్ని నువ్వు ప్రేమని ఫిక్స్ అయిపోవడం ఏంటమ్మా? నేను కళ్యాణిని కలిసిన తక్కువసార్లే అయినా మొదటి పరిచయంలోనే తన మీద ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. తనతో మాట్లాడిన ప్రతిసారి ఆ అభిమానం పెరుగుతూ వచ్చింది. అదెప్పుడు ప్రేమగా మారిందో కూడా నాకు తెలీదు. కానీ కళ్యాణిని కలిసినప్పుడల్లా ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ కలిగేదమ్మా. మరి నువ్వు తన్ని ప్రేమిస్తున్నట్టు కళ్యాణికి చెప్పావా? కృష్ణే కళ్యాణితో చెప్పిందట. కృష్ణ? అవునమ్మా, ఇంతకు ముందే కళ్యాణి నన్ను కలిసింది. అవునా? మరి నీ ప్రేమను ఒప్పుకుందా? ఒప్పుకోవడం కుదరదని చెప్పిందమ్మా. ఎందుకురా? కళ్యాణి గురించి మనకు తెలుసు కానీ తన గతం గురించి మనకు తెలియదు కదమ్మా. కళ్యాణికి ఇదివరకే పెళ్ళయిందట. సంవత్సరంలోపే తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఇంత విషాదాన్ని మనసులో దాచుకొని పైకెప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది. తన జీవితాన్ని తలుచుకుని బాధపడకుండా ఎదుటివారి జీవితాల్లో ఆనందం నింపాలని ఆరాటపడుతుంది. రే, నిజంగా కళ్యాణి చాలా గ్రేట్ రా. ఆ విషయం కృష్ణకు అర్థం కావట్లేదు కదమ్మా. అనవసరంగా కళ్యాణిని అపార్థం చేసుకుని పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. నువ్వు దక్కలేదన్న బాధలో కళ్యాణి అక్కడ తన ఫ్యామిలీతో ఆనందంగా ఉండడం చూసేసరికి కృష్ణకు అలాంటి ఆలోచన మొదలైనట్టుంది. ఒరే, మెల్లగా చెప్తే తనే అర్థం చేసుకుంటుందిరా. ఏమోనమ్మా, నాకు మాత్రం అలా అనిపించట్లేదు. ఒరే,
ఆయన చాలా నీరసంగా ఉన్నారు. మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినట్టుగా ఉన్నారు. ఇంకోసారి ఇలా ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి. ఈ మందులు వారం రోజులు వాడితే సరిపోతుంది. ఓకే అండి. ఉంటాను. అలాగే డాక్టర్ గారు. మాధవి, నాన్నగారికి జ్యూస్ తీసుకురా. అలాగేనండి. వద్దురా. వద్దంటే ఎలా మమ్మీ గారు? మీరు నీరసంగా ఉన్నారని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. నాకిప్పుడేం వద్దమ్మా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. పిన్ని, తాతయ్యని ప్రశాంతంగా ఉంచుమని డాక్టర్ చెప్పారు కదా. మనమందరం ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ప్రశాంతంగా ఎలా ఉంటారు? కావాలంటే కాసేపు ఆగిన తర్వాత తెచ్చిద్దాం. అప్పుడు ఎలా తాగనంటారో నేను చూస్తాను. అప్పటిదాకా కాసేపు ఒంటరిగా వదిలేద్దాం. పదండి రండి. పదండి అత్తయ్య, పదండి. అమ్మా కృష్ణ, నువ్విక్కడే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు. అది కాదు తాతయ్య, మీరు కాసేపు రెస్ట్ తీసుకుంటారని. నువ్వు నా పక్కనుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఏమిటలా చూస్తున్నావు? మొన్నటి వరకు ముఖం చూడ్డానికే ఇష్టపడని వాడు ఇలా మాట్లాడుతున్నాడేమిటి ఆయన? కూర్చో అమ్మా. ఆ రోజు మీ నాన్న నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడన్న కోపం నన్నొక మూర్ఖునిగా మార్చింది. అవును, ఇప్పుడు నీ మంచితనం, ప్రేమ గుణం మళ్ళీ నన్ను మనిషిగా మార్చాయమ్మా. మనిషిలో మార్పు రావడానికి ఒక్క సంఘటన చాలమ్మా. అవును తాతయ్య, కరెక్ట్గా చెప్పారు. మీరే కాదు, దానికి కృష్ణ కూడా ఒక ఉదాహరణే. మీ మనవరాలే కదా. అందుకే తన ఇష్టానికి వ్యతిరేకంగా అందరూ తన మీద కంటే నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని మూర్ఖంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి కృష్ణ. ఈ తాతను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా. నేనెక్కడికి వెళ్తాను తాతయ్య, ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను. ఇక కాసేపు రెస్ట్ తీసుకోండి. ఆ, ఏయ్, నువ్వింకా పోలేదా? పాపం అని ఇంట్లో ఉండనిచ్చినందుకు నువ్వు మాకు చేసింది చాలు. మా కృష్ణ విషయంలో మా నాన్నగారి మనసు మార్చడానికి మేము చేయలేని పని నువ్వు చేశావు అని చాలా సంతోషించాం. కానీ నువ్వే కృష్ణ గురించి ఇలా మాట్లాడతావని మేమెవరూ అనుకోలేదు. మతి లేకుండా నువ్వు మాట్లాడిన మాటలు మా నాన్నగారిని ఎంత బాధ పెట్టాయో చూస్తున్నావు కదా. అది కాదత్తయ్య. మాట్లాడుకు. మా నాన్నగారిని బాధ పెట్టిన నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాక కూడా నువ్వు ఆయన మాట లెక్క చేయకుండా ఇక్కడే ఉన్నావంటే మర్యాదగా ఉండదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. అవసరం లేదు. అయ్యో పాపం, ఉమ్మడి కుటుంబంలో పెరగాలనుకున్న పిల్ల కదా, ఆ ఆశ తీర్దామని మేమనుకుంటే మాలోనే చిచ్చు పెట్టాలని చూస్తావా? నీకసలు కృతజ్ఞత ఉందా? నిన్ను మాలో ఒకదానిగా మా సొంత మనిషిలా చూసుకుంటే ఇదేనా నువ్వు మాకిచ్చే బహుమతి? పాపం కృష్ణ ఎంతో కష్టపడి మాకున్న సమస్యలన్నీ తీర్చి ఇన్నాళ్ళకి మాకు దగ్గరైతే అది భరించలేక మా కృష్ణని మాకు దూరం చేయాలని చూస్తావా? నీకసలు మానవత్వం ఉందా? ఏ మా కృష్ణ లేకుంటే ఆ స్థానంలో నిన్ను చూస్తామని పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావా? హ, అదేం కుదరదు. ఏనాటికైనా సొంత వాళ్ళు సొంత వాళ్లే, పరాయి వాళ్ళు పరాయి వాళ్లే. నువ్వెప్పుడు అతిథివే అవుతావు గాని నా అన్న కూతురు మాత్రం కాదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నించుకో. వెళ్ళు. వెళ్ళమని చెప్తే నీకు కదా. పో.
ఏం మాట్లాడుతున్నారు మీరు? తనెవరనుకున్నారు? తెలుసు, మన మధ్య ఆత్మీయతలు చూసి అనురాగాలు చూసి ఓర్వలేక దాన్ని చెడగొట్టాలన్న ఆలోచనలతో నీ మీద లేనిపోనివి చెప్పి మాకు దూరం చేయాలని చూస్తున్న ఓ కుళ్ళుపోతు కృష్ణతో ఛే! ఆ పేరుతో పిలిపించుకునే అర్హత కూడా ఈ అమ్మాయికి లేదు. వెళ్ళెక్కడి నుంచి. ఇంకెప్పుడు నీ మొహం మాకు చూపించుకో. అత్తయ్య, నా మాట వినండి. చాలు, ఇంకా నటించుకో. ఇదేగా నువ్వు కోరుకుంది. మొత్తానికి అనుకున్నది సాధించావు. నువ్వెలా ఈ ఇంట్లో ఉంటావో నేను చూస్తాను. కృష్ణ, కృష్ణ, నా మాట విను. కృష్ణ, నిన్నే. కృష్ణ, కృష్ణ, దాన్నెందుకు మాపడానికి ప్రయత్నిస్తున్నావు? దానికి మనతో ఉండే అర్హత లేదు. వెళ్ళని. మళ్ళీ నీ జోలికొస్తే కాళ్ళు ఎరగొడతాను. పోనీ అమ్మ దాన్ని. అదేమి మన చుట్టం కాదు. దాంతో మనకే సంబంధం లేదు. అయ్యో అత్తయ్య, మీకెలా చెప్పాలి? తను మీరు లోపలికి రండి. హలో అర్జున్. చెప్పు కళ్యాణి. అర్జున్, కృష్ణ కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎంత చెప్పినా వినట్లేదు. ఎలాగైనా నువ్వే తన దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్ళు. అది తనకి అలవాటేగా. అంటే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవటం కొత్తేం కాదు కదా. అర్జున్, ప్లీజ్, నువ్వే తనకు కొంచెం అర్థమయ్యేలా చెప్పగలవు. తను నీ మాటే వింటుంది. నా మాట వినేదైతే నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడే తను నన్ను మర్చిపోవాలి. కానీ తను నీ మీద కోపం పెంచుకుంది. అలానే వదిలేయమంటావా? నా వల్ల కాదు అర్జున్. ప్లీజ్, నా కోసం కృష్ణని కలు. తనని కన్విన్స్ చెయ్యి. అలాగే కళ్యాణి. ఏంటి కృష్ణ ఇది? నువ్వెందుకు ఆ అమ్మాయి గురించి అంత తాపత్రయపడుతున్నావు? తను నీకేమవుతుందని? తను నాకేమవుతుందన్న విషయం పక్కన పెట్టండి. మీకేమవుతుందని అడగండి అత్తయ్య. మీరంతా అనుకుంటున్నట్టు నేను కాదు కృష్ణని. తనే కృష్ణ. తనే మీ అన్నయ్య కూతురు కృష్ణ. మీరందరూ కావాలి అనుకుని అమెరికా నుండి వచ్చిన కృష్ణ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం. ఆ కృష్ణే ఈ ఇంటి వారసురాలు. ఈ ఇంటి రక్తం పంచుకు పుట్టిన ఈ ఇంటి మనవరాలు. అది తెలుసుకోకుండా స్వయానా మీ మేనకోడల్ని నీ చేతులతోనే గెట్టేశారు. నువ్వు చెప్తుంది నాకేం అర్థం కావడం లేదమ్మా. అవును కృష్ణ, అసలు నువ్వేం చెప్తున్నావో మాకేం అర్థం కావట్లేదు. కృష్ణ కాదత్తయ్య, కళ్యాణి. నా పేరు కళ్యాణి. నేనొచ్చింది అమెరికా నుండి కాదు, హైదరాబాద్ నుండి. ఎక్కడో ప్రయాణం మొదలు పెట్టాను. ఇక్కడి వరకు వచ్చాను. తర్వాత ఎక్కడికి వెళ్తానో తెలీదు. గమ్యం తెలియని ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో కష్టాలు, మరెన్నో పరిచయాలు, ప్రేమానురాగాలు అన్నీ పొందాను. నేను వేసిన అడుగు తప్పో కరెక్టో కూడా నాకు తెలీదు. నేను తీసుకున్న నిర్ణయం ఎవరిని బాధ పెడుతుందో, ఎవరిని సంతోష పెడుతుందో కూడా నాకు తెలీదు. కేవలం మానవత్వంతో ఆలోచించి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడడం కోసం నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. తన కోరిక నెరవేర్చడం కోసమే ఇన్నాళ్ళు కష్టపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల
తాతయ్య మనసు మారి నన్ను అంగీకరించారు. ఇప్పుడు నేను నా లక్ష్యానికి చేరువలో ఉన్నాను. అది కూడా సాధిస్తానని నమ్మకం నాకు కలిగింది. నా లక్ష్యం పూర్తయ్యేంత వరకు ఈ నిజం బయట పెట్టకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నీకెందుకు చెప్తున్నానో తెలుసా అత్తయ్య? కృష్ణని ఇంట్లో నుంచి పంపించేస్తే నా లక్ష్యం నెరవేరదు కనుక. ఎప్పటికైనా ఈ ఇంటి మనవరాలు కృష్ణే. ఈ ఇంట్లో ఉండే హక్కు తనకే ఉంది. తాతయ్య తన ఇంట్లో నుంచి గెంటేస్తుంటే అసలు విషయం చెప్పలేక తన ఇంట్లో తనే ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేక నీతో నిజం చెప్పేస్తున్నాను. తన కళ్ళ ముందే తను పొందాల్సిన ప్రేమంతా నేను పొందుతుంటే కృష్ణ ఎంత మానసిక వేదన అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎంతో ఆశతో ఇండియాకొచ్చింది. క్యాన్సర్తో చనిపోబోతున్నానని తెలిసి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఇటు మీ దగ్గరికి రాలేక అటు వాళ్ళ నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళలేక చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు తనకి క్యాన్సర్ పూర్తిగా నయమైపోయి తన కుటుంబంతో సంతోషంగా గడపాలనుకున్న ఆశ మళ్ళీ తనకి మొదలయ్యాక తన స్థానంలో నేను ఆ సంతోషాన్ని అనుభవిస్తుంటే ఎలా తట్టుకుంటుంది అత్తయ్య? ఆ స్థానంలో కృష్ణే కాదు, ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. నిజం తెలియక మీరు తనని తప్పుపడుతున్నారే కాని తన బాధలో ఏ తప్పు లేదత్తయ్యా. కాకపోతే చెప్పినా వినకుండా తొందరపడుతోంది. దాంతోనే ఈ ప్రాబ్లం అంతా. అంతయ్య, ఏంటిది? నువ్వు మా ఇంటికి చేసిన సహాయానికి నీ కాళ్ళు పట్టుకున్న తప్పు లేదమ్మా. పేగు పంచుకుని పుట్టిన కన్న బిడ్డలే తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేస్తున్న రోజులమ్మా ఇవి. కానీ ఏ సంబంధం లేకపోయినా కేవలం మా కుటుంబం కోసం, మా అన్నయ్యని మమ్మల్ని కలపడం కోసం ఇన్ని కష్టాలు పడి ఇంత త్యాగానికి సిద్ధపడ్డావు అంటే నిజంగా నువ్వు దేవతవమ్మా. అవును కళ్యాణి, నీకు నాకు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా నా తోడబుట్టిన చెల్లెల్లాగా నా ప్రాణాల్ని జీవితాన్ని కాపాడటానికి నీ మాన ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. అలాంటి నీకు ఏమిచ్చి మేము నీ రుణం తీర్చుకోగలమమ్మా? కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు అంటారు. అందుకు సాక్ష్యం నువ్వే కళ్యాణి. ఎంత మానవత్వం ఉన్న మనుషులైనా ఇంత త్యాగం చేయడానికి సిద్ధపడరు. అసలు నువ్వు చేసిన దానికి మానవత్వం అనే మాట కూడా చాలా చిన్నది. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? త్యాగం, మానవత్వం అంటూ నన్ను వేరు చేసినట్టు మాట్లాడుతున్నారు. నేను ఇంటి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాకపోయినా ఎప్పటికీ నేను మీ ఇంటి బిడ్డనే, ఈ ఇంటి ఆడపడుచునే అత్తయ్య. ఇంతకు ముందు వరకు మేమంతా ఆనందంతోనే బతికామమ్మా. కానీ ఇప్పుడు నువ్వు మా కృష్ణవి కాదు అని తెలిసేసరికి ఈ గుండె తట్టుకోలేకపోతుంది. నాన్నగారిని చూసావుగా, నువ్వు ఆయన మనవరాలు కాదు అన్నందుకే
ఆయన తట్టుకోలేకపోయారు. ఇక నిజంగానే నువ్వు ఆయన మనవరాలు కాదు అని తెలిస్తే ఆయన ఏమవుతారోనని భయంగా ఉంది. కళ్యాణి, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? అడగండి అత్తయ్య. నువ్వెప్పటికీ మా కృష్ణలాగే, మా ఇంటి బిడ్డలాగే జీవితాంతం మాతోనే ఉంటావు కదమ్మా. ఎందుకంటే నువ్వు లేకుండా మేము ఉండలేమమ్మా. చెప్పమ్మా, ఎప్పటికీ మాతోనే కలిసి ఉంటావా?